నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెంచండి. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ను కోరిన జయనేద్ మండల వాసులు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మద్యం సిండికేట్ల హల్చల్. ఆబ్కారీ శాఖ ముందు ధర్నాకు దిగిన పలు సంఘాల నాయకులు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. 112 మందికి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడులో కరోనాతో వ్యక్తి మృతి. ఆర్థిక సహాయం చేసిన రాష్ట్ర పోలీస్ శాఖ ఉపాధ్యక్షులు. తాను హిందువులని చెప్పి హిందువుల హక్కులను అణచివేయడం దారుణం. ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మండిపాటు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా జయనేద్ మండలంలో అర్హులైన లబ్ధిదారులు వెంటనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించమని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. 2015 సంవత్సరంలో గ్రామ సభ నిర్వహించి అధికారుల సమక్షంలో తమను ఎంపిక చేశారని, 2017 సంవత్సరంలో పనులు పూర్తయినా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించలేదని వాపోతున్నారు. అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్, సుభాష్, సంజీవ్, లబ్ధిదారులైన మహిళలు పాల్గొన్నారు. నా పేరు రుకుంబాయి. మేము కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నాము. మాకుందామంటే ఇల్లు లేదు. ముసలోళ్ళము. వర్షంకి ఇల్లు కూలిపోయింది. మరి ఇప్పుడు మాది ఎట్లా మా పరిస్థితి? ఇంట్లో నా పేరు ఉన్నది, మరి మాకు ఇవ్వాలా? మా ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నారు, పేరు లేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళని తీసేసి మాకు ఇవ్వాలా? మాకు పట్టాలు ఇవ్వాలా? మాకు పట్టాలు ఇస్తేనే మాకు సంతోషము. మేము ఎన్నొద్దులు కిరాయి ఇళ్ళల్లో ఉందుము. మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్దశంకరంపేట మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. పెద్దశంకరంపేట మండలంలోని 21 గ్రామాలకు సంబంధించిన 112 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే భూపాలరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఒక్కొక్కరికి 1,116,000 రూపాయల చొప్పున 1,12,12,992 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ప్రపంచమంతా అల్లకల్లోలమై ప్రతి దేశానికి ఆర్థిక పరిస్థితి కింద మీద అయిపోయి అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు, మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అవస్థపడుతుంటే, కేంద్ర ప్రభుత్వం కూడా అవస్థపడుతుంటే, మనకు ఇక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా మన పేద బడుగు బలహీన వర్గాలకు అందించాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా, అది రేషన్ బియ్యం అనుకోండి, లేకపోతే ఉచిత కరెంట్ అనుకోండి, లేకపోతే ఈ కళ్యాణ లక్ష్మి పథకం అనుకోండి, అదే మాదిరిగా రైతు బంధు పథకం కానీ, రైతు బీమా కానీ, ఇట్లా ఎలాంటి పథకాలు వచ్చినా కూడా వాటికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా కంపల్సరీగా అమలు చేసి మరి ఈ పేద బడుగు బలహీన వర్గాలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ముఖ్యమంత్రి గారు ఆదుకోవడం జరుగుతుంది. ఈరోజు శంకరపేట మండలంలో వీరు ముఖ్యమంత్రి గారి కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా 127 మందికి 1,26,83,000 రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా మన రైతులకు ఏదైతే అవసరమైన ఫర్టిలైజర్ ఉందో, ఫర్టిలైజర్ కూడా గతంలో ఉన్న విధంగా కాకుండా లైన్లలో నిలబడము, ధర్నాలు చేయడం అట్లాంటి పరిస్థితి లేకుండా సొసైటీస్ ద్వారానే, సహకార సంఘాల ద్వారానే ప్రతి ఒక్క రైతు కూడా మనం అందజేయడం జరిగింది. రైతులు పండించే పంటలకు కూడా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా, రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వమే నష్టాన్ని భరించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి ఒక్క పంటకి, అది పెసర కానీ, మినుము కానీ, కందులు కానీ, శనగలు కానీ, జొన్నలు కానీ, మక్కలు కానీ, వడ్లు కానీ, ఇంకా పత్తి కానీ, ఇంకా ఏ పంట అయినా సరే రైతులు పండించిన ప్రతి ఒక్క పంట కూడా నష్టాన్ని ప్రభుత్వమే భరించి రైతులకు ఆదుకోవడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్క పేద మనుషులపైన, సామాన్యులపైన, సామాన్య ప్రజలపైన ఈ ప్రభావాలు ఏమి ఉండకుండా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి, వాళ్ళ ముఖాలపైన చిరునవ్వులు చూడాలని చెప్పేసి, అయినా ఏదైనా డెవలప్మెంట్ వర్క్ ఆపైనా సరే సంక్షేమ పథకాల్లో ఎలాంటి ఆపుడు చేయకుండా ప్రతి ఒక్కరికి సమయానికి అందించే దానిలో భాగంగానే ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి పథకాలు కూడా, పథకం చెక్కులు కూడా మనం అందజేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం.
రాష్ట్రంలో గణేష్ ఉత్సవ మండపాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి మహేశ్వరం మండల కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వ వైఖరి హిందువుల ప్రాథమిక హక్కును భంగం కలిగించే విధంగా ఉందన్నారు. కరోనా సాకు చెప్పి గణేష్ ఉత్సవాలపై ఓ వర్గం మెప్పు కోసం ప్రభుత్వం ఆంక్షలు విధించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హిందువుల మనోభావాలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మిద్దె సుదర్శన్ రెడ్డి, యాదయ్య గౌడ్, బీజేపీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకు మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఈరోజు ఎవ్వరు కూడా ఇక నుంచి ఎవ్వరు కూడా మన యొక్క సాంప్రదాయాలకు అడ్డు వచ్చినట్టయితే ప్రతి ఒక్కరం ఐక్యతగా అయి ఒకటే దాటిగా ముందుకు నడిచి ఈ యొక్క మన హిందూ సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరును ఈ యొక్క ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తా ఉన్నారు. నీకు రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క నీ గద్దె దించే వరకు ప్రతి ఒక్క యువత ఎదురు చూస్తా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోవద్దని ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క సభ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రానున్న రోజుల్లో ఈ యొక్క దేశంలో ఏదన్నా కావాలి అంటే అది యువత చేతుల్లో ఈ యొక్క భారతదేశంలో ఉన్నది కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మనం ఎందుకంటే ఈ యొక్క స్థాయిలో ఉన్నాము. కొన్ని సంవత్సరాలు ఇది ఈ యొక్క ప్రభుత్వం ఇట్లానే ఉందంటే మన హిందువుల పైన ప్రతి ఒక్క పండుగలకు కూడా అడ్డంకులు ఎదురవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరము ఐక్యతగా అయి మనం ఈ యొక్క కార్యక్రమాలు మన పండుగలన్నీ నిర్వహించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనం ఈ యొక్క విషయాలనందరినీ కూడా తెలియజేస్తే బాగుంటది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము. ఏదైతే ఈ యొక్క మండపాల దగ్గర వచ్చి వేధించి ఈ యొక్క కార్యకర్తల పైన కేసులు బనాయించారో ఆ కేసులను వెంబడే వెత్తివేయాలి. లేదంటే ఈ ఒక్కొక్క మండపాల దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు ఏకధాటిగా ఉన్నటువంటి అసెంబ్లీ గేటును కూడా తాను హిందువులని చెప్పి హిందువుల హక్కులను అణిచివేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నిర్వహించిన నిరసనలకు మద్దతు తెలిపారు. అనంతరం నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలపై నిర్బంధంతోనే కేసీఆర్ పాలన పతనం మొదలైందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పటాన్చేరు అధ్యక్షులు రాజశేఖర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వెంట్రుక మందం కూడా ఈ నిబంధనలకు వ్యతిరేకంగా కానీ పక్కకు పెట్టి పోయిన సంఘటనలు లేవు. ఇవన్నీ చూస్తూ వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇన్ని పండుగలు జరిగినాయి ఈ యొక్క లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక చిన్న సంఘటన కూడా ఎవరికి ఇబ్బంది కలిగించిన సంఘటన కూడా జరిగినట్టు ఉంటుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ముందు ప్రజల ముందు పెట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అదే సమయంలో ఈ వినాయక చవితి పండుగ విషయంకి వస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ భక్తులను, హిందువులను, సంఘాలను, ధార్మిక సంస్థలను మీరు వినాయకుడిని కూర్చోబెడితే మీరు ఈ యొక్క ఉత్సవాలు జరిపితే ఖచ్చితంగా మీ మీద కేసులు పెడతాం, బైండోర్ కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం, రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తామని పోలీసులు వేధిస్తున్నారు. పండుగ 4 రోజులు ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క వేదన జరుగుతున్నది. విశ్వ హిందూ పరిషత్ స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు కూడా చాలా చోట్లల్లా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. కోవిడ్ కారణంగా చాలా వరకు దాదాపు 70% తగ్గించి మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ఉత్సవాలు కానివ్వండి, ఈ యొక్క పండుగను జాగ్రత్తగా నిబంధనలు పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చేయడం జరుగుతుందని చెప్పినప్పటికి కూడా కావాలని కక్ష సాధింపు ధోరణితో హిందువుల పైన కక్ష గట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కక్ష గట్టి ఈ యొక్క మంటపాల దగ్గరికి పోయి పెట్టిన తర్వాత ఆ విగ్రహం మంటపాల దగ్గరికి వెళ్ళి మీరు ఖబర్దార్ 3 రోజులనే తీయాలా,
ఈ రోజు అంటే ఈ రోజే ఇది మీరు నిమజ్జనం చేయాలి, రేపంటే రేపే చేయాలని చెప్పేసి ఈ పోలీస్ శాఖ వారిని బెదిరించడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం ఆమ్లెట్ అప్పారెడ్డిపల్లిలో 1996 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు 22 ఎకరాల 26 గంటల భూమిని 20 మంది ఎస్సీలకు సేల్ఈడీ ద్వారా పట్టా పాస్బుక్లు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎస్సీలందరికీ కొత్త పాస్బుక్లు ఆన్లైన్ ద్వారా అందించారు. అయితే కొంతమందికి పాస్బుక్స్ రాకపోవడంతో 2 సంవత్సరాలుగా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఎస్సీ భూములపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఒలిగొండ మండలం తహసీల్దార్ వెంటనే స్పందించి తమకు కొత్త పాస్బుక్లు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. కొల్లూరు మైసమ్మను పాస్బుక్ రాలేదని చెప్పి కొత్త పాస్బుక్లు ఇచ్చిన సుంది తిరిగిన. ఎన్నిసార్లు పోయినావు ఆఫీస్కి? 3 ఎంఆర్ఆవులు మారిండ్రు. ఏమన్నారు వాళ్ళు? ఒక ఎంఆర్ఆవు ఏమంటే గవర్నమెంట్ భూమి మీరు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు జబర్దస్త్ చేస్తుర్రు, కాగితాలు చింపడేస్తాం, ఏం చేస్తారని అన్నారు. అప్పారెడ్డి పెళ్ళే. నీ పేరేం పేరు? నర్సమ్మ, దేశపండి నర్సమ్మ. కొత్త పాస్బుక్లు రాలేదు. తిరిగి 2 ఏళ్ళ తిరుగుతున్నాం, మాకు రాలేదు. చేస్తామని చేయలేదు. కొల్లూరు వేసేవాడు భూమి ఆన్లైన్లో చూపిస్తలేదు, డబ్బులు పడతలేవు. కొత్త పాస్బుక్ వచ్చింది కొత్త పాస్బుక్ వచ్చింది కానీ డబ్బులు పడతలేవు. పెళ్ళే ఇప్పుడు యాదమ్మని మాట్లాడుతున్నా, అది ఆన్లైన్లో భూమి ఎక్కలేదు. తిరిగి ఇప్పుడు 2 ఏళ్ళ తిరుగుతున్నాం, పైసలు పడతలేవు. కేసీఆర్ ఇప్పుడు ఊరు అంతా పక్క పోయింటి వాళ్ళు అంతా భూమి అంతా ఆగ్రహిస్తుర్రు. ఆ భూమి మాకు కానిస్తలేరు, పోతే ఎలగొడుతుర్రు. మాకు కరోనా వచ్చిందంటూ మరి మేమేం చేయమమ్మా అంటుర్రు. ముగ్గురు మారిరు. కొత్త పాస్బుక్ వచ్చింది, ఆన్లైన్లో భూమి ఎక్కలేదు. ఇక మరి పైసలు పడతలేవు. మరి మేము ఎంతగానో తిరిగాం, డబ్బులన్నీ ఖర్చులు పెట్టుకుని మంది అప్రేట్ పెళ్లి నుంచి ఎక్కడ ఒలిగొండ ఆటోలు కట్టుకొని సార్జీలు పెట్టుకొని పోతున్నాం. భువనగిరి దాకా కలెక్టర్ కాడికి కూడా పోయినాం. అందాక పోయినాక కూడా మాకు ఏది చేస్తలేరు. మరి లాంటి కొన్నది కొని ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ సంది ఉమ్మడిగా అప్పుడు బతాయి తోట పెట్టేది ఇది అది దాని పేరే ఉంటుంది బాబులో పెట్టిర్రు. ఇన్నేళ్ళ సంది ఎవరి దానికి చూపించలేదు. చూపించమంటే ఇప్పుడు కొన్ని ఆన్లైన్ ఆపిర్రు, కొన్ని ఇచ్చిర్రు. పాస్బుక్లు అందరికి ఇచ్చిర్రు, ఒకళ్ళిద్దరికి ఇవ్వలేదు. ఆన్లైన్ ఆపిర్రు. అది ఎక్కి అంటే తిరిగి కార్పొరేషన్ కాడికి పోయినాం, కలెక్టర్ కాడికి పోయినాం. ఇంతవరకు ఏది చేస్తలేరు, అది చేస్తలేరు. ఎంఆర్ఆవు చేస్తలేదు. ఆ సర్వేర్ వస్తుండు, భూమికి వస్తుండు, ఇళ్ళ తక్కువ ఉంది, అందులో ఎక్కువ ఉంది అని చెప్తుండు, ఇళ్ళ దాంట్లో ఉంది, వాళ్ళ దాంట్లో ఉందని చెప్తుండు. మళ్ళీ వచ్చి చూపెడతారంటే వస్తలేదు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని జోగిపేటలో మద్యం సిండికేట్ల ఆట కట్టించాలని ఆబ్కారీ శాఖ ముందు ధర్నాకు దిగారు పలు సంఘాల నాయకులు. అనంతరం వారు మాట్లాడుతూ సిండికేట్ అంటూ వ్యాపారులు తెగబడి అధిక ధరలకు మద్యం విక్రయాలు చేస్తున్నారని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా ఈ దందా సాగుతున్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఒక్కో బాటిల్పై 5 రూపాయల నుండి 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని వాపోయారు. ఆబ్కార్ అధికారులు మండలంలో, గ్రామాల్లో బెల్ట్ షాపులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత రాష్ట్రానికి బడ్జెట్ కొలతని నింపడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మద్యం ధర పెంచింది. దాదాపు 25% పెంచింది. అది పెంచిన తర్వాత కూడా ఈ గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వైన్ షాప్స్ ఓనర్లు, వాళ్ళు అధికంగా 5 రూపాయలు ఒక క్వార్టర్కి లేదా ఇంకో వాళ్ళకి తోచినంతగా దోచుకోవడం ఇది అన్యాయము. చాలామంది బేజ ప్రజలు కష్టం చేసిన వాళ్ళు రాత్రి నిద్రకో దేనికో వాడుతూ ఉంటారు, మద్యం కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర నిస్సహాయ స్థితిలోకి వచ్చినాక వాళ్ళకి కొనాల్సిన టైంలో వాళ్ళకి ఆ విధంగా రేట్లు ఎక్కువ చేసి అమ్మడము, అమ్మేటోళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళని కొమ్ము గాయడము ఈ ఎక్సైజ్ శాఖ వాళ్ళకి మంచిది కాదు. దయచేసి ఇన్ని రిపీటెడ్ కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే ఈ ధర్నా ఇంకా పెద్ద ఎత్తున జిల్లా స్థాయిగా కూడా పోవాల్సి వస్తుంది. మీరు తొందరగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అలాగే ఊర్లలో ఈ బెల్ట్ షాపులు ఏవైతే రన్ చేస్తూ ఉన్నారో దయచేసి ఆ బెల్ట్ షాపులు తీపిచ్చే ప్రయత్నం చేయండి, తీసేయాల్సిందే. ఎందుకు అన్నానంటే ఎక్కడి నుంచో బెల్ట్ షాపులు మెయింటైన్ చేసుకుంటా ఈ గుత్తేదారులకు ఎవరైతే వైన్ షాప్ ఓనర్లు ఉన్నారో వాళ్ళకి లాభపరచాలని చెప్పి చూస్తున్నారు. కానీ దాని నుంచి నష్టము ఒక పేద ప్రజలకి ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి దయచేసి మీ గవర్నమెంట్ ఆఫీసర్లు తెలుసుకోండి. మేము పెట్టుకుంటున్న ఈ అప్లికేషన్ మీద తొందరగా యాక్షన్ తీసుకోండి, లేకపోతే మేము దీన్ని ఇంకా భారీ ఎత్తున ఉద్యమంకు తీసుకెళ్తాము. అన్ని మండలాల్లో ఈరోజు గవర్నమెంట్ నిర్ణయించిన ఎంఆర్పి రేట్ల కంటే అధికంగా ధరలకు వైన్ షాపుల్లో మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు. ఈ విషయంపై పలుమార్లు స్థానిక డివిజన్ ఎక్సైజ్ గారికి చెప్పినా ఎటువంటి ప్రయోజనం లేదు. అంటే ఎక్సైజ్ స్థానిక కాంట్రాక్టర్లు అందరూ సిండికేట్గా ఏర్పడి ఈరోజు మద్యాన్ని అధిక ధరలకు అమ్మడం కోసం పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకునే పరిస్థితి
ఈ అందోలు డివిజన్ పరిధిలో కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చెప్పినా పట్టించుకునే పట్లేదు. అట్లాగే గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులు విచ్చలవిడి నడుస్తున్నాయి. ఈ విషయాన్ని ఎక్సైజ్ గారు చెప్పడం మాకు కంప్లైంట్ వస్తే మేము పట్టించుకుంటాం తప్ప లేకుంటే మేము పట్టించుకునే ప్రసక్తి ఉండదని చెప్పేసి నిర్మోహమాటంగా చాలా సందర్భం చెప్పినాం. ఇట్లాంటి కనుక జరిగితే చాలా కుటుంబాలు ఈరోజు రోడ్ల పరిస్థితి చూస్తున్నాం. వర్షాలు సరిగ్గా లేవు, పంటలు సరిగ్గా పడలేవు, రైతుల దగ్గర డబ్బులు లేవు. కానీ మా అనేక రకాల ఇబ్బందులతో మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి చచ్చిపోయిన సంఘటనలు కూడా ఈ అందోళన నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి ఎక్సైజ్ అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వహించి ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ రేట్ల కంటే ధరలను అధికంగా అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. రాజన్న సిరిసిల్ల చెందుర్తి మండలం మల్యాల గ్రామంలో 55 సంవత్సరాల నాయిని అమృత ఆత్మహత్య చేసుకుంది. అమృత గత 15 సంవత్సరాల నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందని, అందుకే ఆత్మహత్య చేసుకుందని భర్త లచ్చయ్య పోలీసులకు తెలిపాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెందుర్తి మండల ఎస్ఐ సునీల్ తెలిపారు. ఈరోజు చెందుర్తి మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన నాయిని అమృత, తన భర్త పేరు లచ్చయ్య, 50 సంవత్సరాలు గల ఆమె మల్యాల గ్రామంలోని ప్రైమరీ స్కూల్ దగ్గర గల ఒక వ్యవసాయ భూమిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సో దీనిని గురించి వాళ్ళ భర్త అయిన లచ్చయ్య పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్లో తన భార్య అయిన అమృత గత 10-15 సంవత్సరాల నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నది. దాన్ని భరించలేకనే ఈరోజు మా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నదని పిటిషన్లో తెలపడం జరిగింది. దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేశాము, దర్యాప్తు కూడా ప్రారంభించినాము. సో ఈ పోస్టుమార్టం గురించి బాడీని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, ప్రజా సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై సిపిఎం ఆన్లైన్ బహిరంగ సభ నారాయణఖేడ్ నియోజకవర్గంలోని స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఈ ఆన్లైన్ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా అతిమేల మాణిక్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలోనే నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రాంతం వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటిగా ఉందని, వలసలకు పేరుగాంచిందని తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటిన నారాయణఖేడ్ ప్రాంత ప్రజల అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. అన్ని వనరులు ఉన్నా అభివృద్ధికి దూరంగా ఉందని వ్యాపోయారు. నారాయణఖేడ్ ప్రాంతం సమగ్రాభివృద్ధి కోసం 500 కోట్లు నిధులు కేటాయించాలని, ప్రతి గ్రామానికి రోడ్లు, తాగునీరు, విద్యుత్ మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ ప్రాంతం ఈరోజు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది, వలసలకు నిలయంగా ఉంది. అట్లనే ఈరోజు కడు పేదరికంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కరోనా వైరస్తో ఇంకా ప్రజల యొక్క కష్టాలు మరింత పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉపాధిలో కానీ, విద్య కానీ, వైద్యం కానీ ఈరోజు ఇవన్నీ లేకుండా పోవడంతో ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రోజు రోజుకు ఈరోజు ప్రజల యొక్క కష్టాలు పెరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు ఈ నారాయణఖేడ్ ప్రజలని ఆదుకోవడంలో కానీ, వాళ్ళని కాపాడుకోవడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలప్పుడు వాగ్దానాలకు మాత్రమే పరిమితమవుతున్నటువంటి పాలకులు నారాయణఖేడ్ ప్రజల యొక్క కష్టాలు మాత్రం వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఏరు దాటేంత వరకు ఏటి మల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అనేటటువంటి పద్ధతిలో నారాయణఖేడ్ ప్రజల పట్ల ఈ ప్రభుత్వాల యొక్క పరిస్థితి, వైఖరి ఉంది. అందుకని ఈ వైఖరి మార్చుకోవాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా ఇవాళ ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. ఇక్కడ చదువుకున్నటువంటి యువకులు ఉపాధి లేక తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనేక చోట్లకు వెళ్ళి ఈరోజు చదువుకొని ఈరోజు ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడ కూడా ప్రజలకు కనీసం ఉపాధి లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు కాదు, ఇవాళ అన్నమో రామచంద్ర అనేటటువంటి పరిస్థితి, ఈరోజు రోళ్లపోటీ తిరిగేటటువంటి పరిస్థితి, నిరుద్యోగ యువత రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి నారాయణఖేడ్ ప్రాంతంలో ఉంది. యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లేవు, ఈరోజు ఉద్యోగాలు లేవు, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేటు ఉద్యోగాలు లేవు, ఎటువంటి లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లనే ఈ ప్రాంతంలో ఈరోజు పరిశ్రమలు లేక తీవ్రమైన ఇతర ప్రాంతాలకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ఈ ప్రాంతంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ నిరుద్యోగ యువకులకు విద్య అట్లా ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ మీద అనేక రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. గతంలో బై ఎలక్షన్ అప్పుడు మంత్రి హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా, ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టి ఇక్కడ నిరుద్యోగ యువకులకు అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు బై ఎలక్షన్స్ అయిపోయినాయి, తర్వాత జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ ఎలక్షన్స్ ఒకటి అయిపోయినాయి.
ఇప్పుడు 2 సంవత్సరాలు అయినా సరే ఇక్కడ ఎటువంటి పరిశ్రమ రాలేదు, ఉద్యోగాలు రాలేవు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ను తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి కలిసి మండలంలోని పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా పశువులకు లంపీ స్కిన్ వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో పశు వైద్యశాలలో మందులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం ద్వారా మందులు అందజేయాలని కోరారు. మండలంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో మరిన్ని సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారిని తలమడు మండల నాయకులందరూ కలవడం జరిగింది. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు ఈ ల్యాంపీ స్కిన్ వ్యాధి కొత్త కరోనా ఎట్లనో మనుషులకు వచ్చిందో అట్లా ఈ కొత్త వ్యాధితోని గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు చాలా బాధలు జరుగుతున్నది. ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వెటర్నరీ వాళ్ళు మందులు లేవంటున్నారు, ఉన్న మందులన్నీ అయిపోయినాయని చెప్తున్నారు. మరి రైతులకు చిట్టీలు రాసిస్తున్నారు. ఒక రైతు ఒక పశువు కొరకు మెడికల్కి వెళ్తే 1500 నుంచి 2000 రూపాయలు అవుతున్నాయి. మరి ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వమే మందులు కొనివ్వాలా. మరి కలెక్టర్ గారు తన నిధులకు వెళ్ళను ఈ మందులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పశువుల సంపాదన ఇక్కడ గుట్టలు చెట్లు ఉంటాయి. ముఖ్యంగా గిరిజనులు ఈ పశువులని బాగా పెంచుతారు. మరి ఇప్పుడు ఇటువంటి మెడికల్ మందులు లోడుతోని చాలా ఇబ్బంది. మేడం గారికి విజ్ఞప్తి చేస్తే తప్పకుండా ఈ రాష్ట్ర అధికారులతో మాట్లాడి మరి జిల్లా అధికారులతో మాట్లాడి దీనికి ఏదైతే ఈ సమస్య ఉందో సమస్యను పరిష్కరిద్దామని చెప్పడం జరిగింది. అదేవిధంగా తలమడుగు మండలం చెందిన చాలా పలు సమస్యలు మేడం గారి దృష్టికి తీసుకెళ్లాము. మరి ముఖ్యంగా తలమడుగు ప్రైమరీ హెల్త్ సెంటర్ సమస్యల గురించి చెప్పడం జరిగింది. అక్కడ అల్ట్రాసౌండ్ మిషన్ లేక గర్భిణులకు చాలా ఇబ్బంది అవుతుందంటే మేడం గారు తప్పకుండానే దాన్ని ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ థియేటర్ కూడా రిపేరు 3 సంవత్సరాలకి వెళ్ళి మూతపడ్డది. మరి పేషెంట్లు మహారాష్ట్రకు కిందటికి వెళ్తున్నారు, భీంపూర్కి వెళ్తున్నారు. మరి ఇబ్బంది ఏంటంటే తప్పకుండా త్వరలోనే ఆపరేషన్ థియేటర్ కూడా పనులు మొదలెట్టి చేస్తామని చెప్పి మేడం మాకు హామీ ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి పట్టణంలో బ్రాహ్మణవాడలో స్థానిక బీజేపీ యువ మోర్చా నాయకులు జిల్లాల రాకేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నల్ల కండువాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే వినాయకుడికి ప్రత్యేక పూజలను జరిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులు ద్వారకా రవి, బీజేపీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే, జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు అశ్వంత్, పట్టణ అధ్యక్షులు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలపై తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఆంక్షలు, నిర్బంధాలు విధిస్తుందని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్ విమర్శించారు. మండల కేంద్రాలు, గ్రామాల ప్రధాన కూడళ్లలోని వినాయక మండపాలు తొలగించిన స్థలాలలో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీరికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ నేతలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించిన వినాయక మండపాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. శంషాబాద్ మండలంలోని బీజేపీ నేతలు, శంషాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు, ఏబీవీపీ నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు ఒక పరాకాష్ఠ వచ్చింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతుంది. మరి అదేవిధంగా ఏబీవీపీ నాయకులు కూడా ఇక్కడికి రావడం సంతోషకరం. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నట్టయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా డివైడ్ అండ్ పాలసీ మెయింటైన్ చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇంతకుముందు శ్రీరామనవమి మనం జరుపుకోనియలేదు, కృష్ణాష్టమి కూడా జరుపుకోనియలేదు. మరి అదేవిధంగా అక్కడ బక్రీద్ కానీ రంజాన్ కానీ వైభవంగా జరుపుకున్నారు. మనం అందరం చూసాం. వాళ్ళకు పోలీసులు దగ్గరుండి మరి సెక్యూరిటీ చేశారు. నిన్న మొన్న వాట్సాప్లలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ బక్రీద్ రోజు ఇక్కడ ఎవరు హిందువులు రావద్దు, ముస్లింలకి పర్మిషన్ ఉన్నది, ముస్లింలకి స్వేచ్ఛగా ఈ పండుగ చేసుకోవచ్చు, మేము వాళ్ళకి సెక్యూరిటీ చేస్తున్నామని ఓపెన్గా చెప్పిండు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. మరి అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒకరికొకరు విధంగా న్యాయం, ఒకరికొక విధంగా న్యాయం. సెక్యులరిజం మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే మతానికి ఓటు బ్యాంకు పరంగా ఎవరైతే ఓట్లు మాకు ఎక్కువ వేస్తున్నారో వాళ్ళని కొమ్ము కాస్తున్నారా అనేది ప్రజలు గమనించాలి. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు క్రిస్టియన్లను ఒక విధంగా,
ముస్లింలను ఒక విధంగా, హిందువులను ఒక విధంగా ట్రీట్ చేస్తున్నది. మరి హిందువులందరూ కూడా ఇప్పుడు రామ జన్మభూమి అయోధ్య ఇష్యూ సెటిల్ అయింది, ఆర్టికల్ 370 ఇష్యూ సెటిల్ అయింది. ఇవన్నీ కూడా మన బీజేపీ ఖాతాలోకి వస్తాయి కాబట్టి హిందువులందరూ కూడా బీజేపీ తరఫున ఉన్నారని చెప్పి, బీజేపీ ఎక్కడ పెద్దగా అవుతుందో, బీజేపీ పార్టీ ఎక్కడ ముందుకు వస్తుందో అని చెప్పి ఈ యొక్క హిందూ పండుగలను అనగదొక్కినట్టయితే పార్టీని ఎదగకుండా చేయవచ్చు అనే ఒక దురుద్దేశంతో ఈరోజు రాజకీయంగానే చేస్తుంది తప్ప మరి ఈరోజు నిజమైన ఇది కాదు. అందరికీ కోవిడ్ ఈరోజు అందరం కూడా క్లివర్గా దాని మీద నాలెడ్జ్ వచ్చింది, ప్రతి ఒక్కరం కూడా టేక్ కేర్ చేసుకుంటున్నాం. మరి ముస్లింలకు ఒక విధంగా, హిందువులకు ఒక విధంగా చేస్తున్నారు అంటేనే ప్రజలు గమనించాలి. మరి ఇక్కడ ప్రతిసారి ఎంతో వైభవంగా వినాయక మండపం వేసేది ఇక్కడ, మరి ఈరోజు ఇక్కడ వినాయక మండపం వేయకుండా చేసిండ్రు. మరి ఈరోజు ఇక్కడ నుంచి మేము నిరసన తెలుపుతున్నాం. సంగారెడ్డి పట్టణంలోని ప్రశాంత్ నగర్ కాలనీలో గల సాయిబాబా కమాన్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ల ఆధ్వర్యంలో నల్ల కండువాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులు ద్వారకా రవి, ప్రకాశం, సాయి, రాము, స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వినాయక మండపాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వం ఈ అణచివేత ధోరణి అవలంబిస్తుందో అటువంటి మొండి వైఖరిని మానుకోవాలని ఆ భగవంతుని మేము ప్రార్థిస్తున్నాము. కేసీఆర్కు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ భగవంతుని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మేము కోరుకోవడం జరుగుతుంది. మరి వినాయక ఉత్సవాల సందర్భంగా ఏవైతే యువకుల పైన, వినాయక మండపాల కమిటీల పైన ఏవైతే అన్యాయంగా కేసులు పెట్టారో ఆ కేసులను తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. కాబట్టి దీనికి మద్దతుగా మరి ఈరోజు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని అన్ని సంస్థలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాయి. వారందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి చెందిన కాంపెల్లి భాస్కర్ ఇటీవల కరోనాతో మృతి చెందాడు. అతని కుటుంబానికి గ్రామ వాస్తవ్యులు రిజర్వ్ డీఎస్పీ కారెడ్ల శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పోలీస్ శాఖ ఉపాధ్యక్షులు 10,000 రూపాయలు పంపించారు. వాటిని ఎలకతుర్తి ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పడిగ అంజనేయులు, కాంపెల్లి శ్రీనివాస్, కారెడ్ల నర్సారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు మన రాజామ కొడుకు, వాళ్ళ అమ్మ నాన్నలు లేరు. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా పెరిగిన వ్యక్తి కాబట్టి ఆయనకు తల్లిదండ్రులు లేని లోటు ఎట్లుంటుంది అనేది అన్ని విధాలుగా ఆయన బాధలు పడి, అన్ని ఇబ్బందులు పడి పైకి వచ్చిండు. 0 నుంచి 20 దాకా పోయిండు. ఒక్కొక్కల అంటే పర్ ఇయర్ కూడా వాళ్ళ అమ్మ నాన్నల పేరు మీద కూడా ఊళ్ళో అందరికి సాయం చేస్తుండు. అయితే వీళ్ళు తండ్రి చచ్చిపోయిండు, అందరు ఆడవిళ్ళలో ఉన్నారు, ఎవరు దిక్కులేరు అని చెప్పి ఆయన నన్ను ఆడికి పోయి, నువ్వు అక్కడికి పోయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో మాట్లాడిపోయమని చెప్పిండు నాకు. ఆయన తృప్తి అన్నట్టు, ఆయనకు ఒక మన ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ఊరుని మరవకుండా ఊళ్ళో ఏ అన్యాయం జరిగినా, ఏ ఆపద జరిగినా కూడా ఆయన అన్నిటికీ ఆదుకుంటాడు. మీరు అందరూ చూడమ్మా, మీరు కూడా ఆయనను మంచిగా ఉండాలని దీవెన పెడితే ఆయన మంచిగా బతికితే మన ఊళ్ళో కూడా లాభమే, మనకు కూడా లాభమే. ఇప్పుడు ఆ శ్రీనివాస్ రెడ్డి సార్ పంపిస్తేనే నేను వచ్చిన. ఆయన 10,000 ఇచ్చిండు. ఇంకా కూడా మేము కూడా ఉడత భక్తిలాగా మనిషి కొద్దిగా ఇస్తున్నాం. ఇక ఆయన పెద్ద మొత్తం ఇచ్చిండు, నన్ను పోయిచ్చి రమ్మన్నాడు. నేను డ్యూటీ కాడికి వచ్చి మీకు ఇస్తున్నా. ఆయన దీవెననే అనుకోవాలి. ఇట్లా ఇంకా చాలా మంది సాయం చేస్తారు. అర్థమైందమ్మా? మంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెంచండి, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ను కోరిన జయనేద్ మండల వాసులు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మద్యం సిండికేట్ల హల్చల్, ఆబ్కారీ శాఖ ముందు ధర్నాకు దిగిన పలు సంఘాల నాయకులు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, 112 మందికి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడులో కరోనాతో వ్యక్తి మృతి, ఆర్థిక సహాయం చేసిన రాష్ట్ర పోలీస్ శాఖ ఉపాధ్యక్షులు. తాను హిందువులని చెప్పి హిందువుల హక్కులను అణచివేయడం దారుణం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.